ఇంట్రడక్షన్. నీట్ అనేది ఒక కళ. మనిషి ప్రాణాన్ని కాపాడే దేవుడు ఎక్కడో లేడు. తెల్లటి కోటు వేసుకుని మన మధ్య తిరుగుతుంటాడు. ఆ గౌరవం, ఆ గుర్తింపు సొంతం చేసుకోవాలని కోట్లాది మంది కలలు కంటారు. కాని ఆ తెల్లటి కోటు ధరించడానికి దారి ఎక్కడ మొదలవుతుంది? అదే నీట్ యూజీ. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఒకే ఒక్క ఎగ్జామ్ కోసం యుద్ధం చేస్తారు. ఇది కేవలం పరీక్ష కాదు, వారి భవిష్యత్తుకు ముఖద్వారం. అసలు ఈ నీట్ ఎప్పుడు మొదలైంది? అంతకుముందు మెడికల్ సీట్లు ఎలా వచ్చేవి? ఈ ఎగ్జామ్ పాసవ్వాలంటే అసలు ఏం చదవాలి? ఈరోజు ఏఐపియు ఛానల్లో నీట్ గురించి మీకు తెలియని ప్రతి విషయాన్ని క్లియర్గా వివరిస్తాను. చాప్టర్ 1 హిస్టరీ. ఇందులో నీట్ ఎలా మొదలైంది అనేది వివరిస్తాను. ఒకప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. మీరు 2013 కంటే ముందు చూస్తే మెడికల్ సీటు కావాలంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా ఎగ్జామ్స్ పెట్టేవి. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో ఈఎంసీఈటీ ఉండేది. నేషనల్ లెవెల్లో సీట్ల కోసం ఏఐపిఎంటీ ఉండేది. దీనివల్ల విద్యార్థులు ఒకే నెలలో 10 రకాల పరీక్షలు రాయాల్సి వచ్చేది. వేల రూపాయల అప్లికేషన్ ఫీజులు కట్టాల్సి వచ్చేది. దీన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎంట్రన్స్ అనే కాన్సెప్ట్ తెచ్చింది. 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ తొలిసారి నీట్ను ప్రతిపాదించింది. 2013 మొదటిసారి నీట్ ఎగ్జామ్ని నిర్వహించారు. కానీ కొన్ని రాష్ట్రాల అభ్యంతరాల వల్ల సుప్రీంకోర్టు దీన్ని నిలిపివేసింది. 2016లో మళ్లీ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నీట్ ఎగ్జామ్ ఒక్కటే మార్గమని స్పష్టం చేసింది. 2019 అప్పటి వరకు నీట్ ఎగ్జామ్ని సీబీఎస్ఈ నిర్వహించేది. తరువాత ఈ ఎగ్జామ్ బాధ్యతను ఎన్టీఏ అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించారు. చాప్టర్ 2 నీట్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి, అలాగే ఎవరు రాయాలి? ఎందుకు రాయాలి అంటే ఇండియాలో ఎంబీబీఎస్ డాక్టర్స్, బీడీఎస్ డెంటల్ డాక్టర్స్ లేదా ఆయుష్ అంటే బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్స్ కానీ, వెటర్నరీ అంటే జంతువుల డాక్టర్స్ లేదా నర్సింగ్ స్టూడెంట్స్ ఇలా మెడిసిన్కి సంబంధించిన ఏ కోర్స్ చదవాలన్నా మీరు నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ప్రైవేట్ కాలేజీలో కోట్లు ఫీజులు కట్టి సీటు కొనాలన్నా నీట్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడం తప్పనిసరి. నీట్ ఎగ్జామ్ రాయాలంటే కావలసిన అర్హతలు: స్టూడెంట్ వయస్సు ఎగ్జామ్ రాసే రోజుకి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ గురించి చాలా గొడవలు జరిగాయి. కానీ ప్రస్తుతానికి గరిష్ట వయసు పరిమితి లేదు. అంటే మీరు 30 ఏళ్లలో కూడా డాక్టర్ అవ్వాలని కలగనవచ్చు. విద్యా అర్హత ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ లేదా 10+2లో ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఇంటర్లో మార్కులు జనరల్ కేటగిరీ విద్యార్థులకు గ్రూప్ సబ్జెక్టుల్లో 50% రావాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకైతే 40% మార్కులు వచ్చి ఉండాలి. చాప్టర్ 3 నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? నీట్ ఎగ్జామ్ని చాలా తెలివిగా డిజైన్ చేశారు. ఇది ఆఫ్లైన్ మోడ్లో పెన్ మరియు పేపర్లో జరుగుతుంది. నీట్ ఎగ్జామ్ మొత్తం 720 మార్కులకి పెడతారు. బయాలజీ సబ్జెక్ట్ నుంచి 90 ప్రశ్నలు వస్తాయి. ఇందులో బాటనీ నుంచి 45 ప్రశ్నలు, 180 మార్కులు, అలాగే జువాలజీ నుంచి 45 ప్రశ్నలు, 180 మార్కులు, మొత్తం 360 మార్కులకి ఇస్తారు. ఇంకా ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నలు, 180 మార్కులు, ఇంకా కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నలు, 180 మార్కులు. నీట్ ఎగ్జామ్ మొత్తం సమయం 3 గంటల 20 నిమిషాల పాటు జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి +4 మార్కులు వస్తాయి. కానీ జాగ్రత్త, ప్రతి తప్పు సమాధానానికి -1 మార్కు కట్టవుతుంది. దీనినే నెగటివ్ మార్కింగ్ అంటారు. అందుకే తెలియని ప్రశ్నలకు జవాబులు పెట్టడమంటే చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. చాప్టర్ 4 నీట్ ఎగ్జామ్ కోసం ఏం చదవాలి? చాలామంది అడిగే ఒకే ప్రశ్న, వేల రూపాయల కోచింగ్ మెటీరియల్ చదవాలా అని. అంటే ఆన్సర్ ఒక్కటే. నీట్లో 90% పైగా ప్రశ్నలు 11th మరియు 12th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ నుండే వస్తాయి. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్ చదివితే చాలు. బయాలజీ ఈ సబ్జెక్టే మీ స్కోరింగ్ ఏరియా. ఇందులో ఉండే డయాగ్రామ్స్, ప్రతి చిన్న పాయింట్ని క్షుణ్ణంగా చదవాలి. కెమిస్ట్రీ సబ్జెక్ట్. ఇందులో 3 భాగాలుంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే లెక్కలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే రియాక్షన్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే మెమరీ బేస్డ్. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదివితే కెమిస్ట్రీ ఈజీ. ఫిజిక్స్ సబ్జెక్ట్ నీట్ స్టూడెంట్స్కి సింహస్వప్నం. ఇదే. ఇక్కడ థియరీ కంటే అప్లికేషన్ ముఖ్యం. ఫార్ములాలు గుర్తుంచుకోవడమే కాదు, వాటిని ప్రాబ్లమ్స్లో ఎలా వాడాలో నేర్చుకోవాలి. చాప్టర్ 5 నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఎలా ఉండాలి? నీట్ కొట్టడమంటే తెలివి కంటే క్రమశిక్షణ ముఖ్యం. నీట్ ఎగ్జామ్లో టాపర్స్ అందరూ ఫాలో అయ్యే సీక్రెట్ ప్లాన్ ఇదే. కాన్సెప్ట్పై క్లారిటీ ఉండాలి.
బట్టి పట్టకండి. అసలా కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోండి. గత 10 ఏళ్ల ప్రశ్నాపత్రాలను కనీసం 5 సార్లు సాల్వ్ చేయాలి. దీనివల్ల ప్రశ్నలు ఎలా వస్తాయో ఐడియా వస్తుంది. మాక్ టెస్ట్లు రాయాలి. అసలైన ఎగ్జామ్ లాగే ఇంట్లో కూర్చుని 3 గంటల పాటు టెస్ట్లు రాయాలి. అప్పుడే టైం మేనేజ్మెంట్ అలవాటవుతుంది. రివిజన్పై ఫోకస్ పెట్టాలి. మీరు ఎంత చదివారన్నది ముఖ్యం కాదు, ఎగ్జామ్ రోజు ఎంత గుర్తుందన్నదే ముఖ్యం. అందుకే వీక్లీ రివిజన్ తప్పనిసరి. చాప్టర్ 6 ఫ్యూచర్. రిజల్ట్స్ వచ్చాక అసలైన ప్రాసెస్ మొదలవుతుంది. అదే కౌన్సిలింగ్. 15% ఆల్ ఇండియా కోటాలో దేశంలోని ఏ కాలేజీలోనైనా మీరు చేరవచ్చు. 85% స్టేట్ కోటాలో మీ సొంత రాష్ట్రంలోని కాలేజీల కోసం ఉంటుంది. ఒకసారి ఎంబీబీఎస్ సీటు వచ్చాక 5.5 ఏళ్ల చదువు ఉంటుంది. అందులో 4.5 ఏళ్ల స్టడీ ప్లస్ 1 ఏడు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ నీట్ పీజీ రాసి స్పెషలైజేషన్ కోసం ఎండీ కానీ ఎంఎస్ చేయాలి. ఈ ప్రయాణం పొడవుగా ఉండొచ్చు, కానీ చివరన ఉండే గుర్తింపు చాలా అద్భుతంగా ఉంటుంది. కన్క్లూజన్. మెసేజ్ టు స్టూడెంట్స్. నీట్ అనేది మీ జీవితాన్ని డిసైడ్ చేసే ఏకైక పరీక్ష కాదు. లక్షలాది మంది రాస్తారు, కొందరికే సీటు వస్తుంది. సీటు రాలేదని బాధపడద్దు, ఎందుకంటే మెడిసిన్లో ఇంకా చాలా అద్భుతమైన కెరియర్స్ ఉన్నాయి. ఒక డాక్టర్ అవ్వాలనుకోవడం ఎంత గొప్ప లక్ష్యమో, దాన్ని సాధించడానికి మీరు చేసే ప్రయత్నం కూడా అంతే గొప్పది. పట్టుదల ఉంటే ఈ కోటను మీరు ఖచ్చితంగా బద్దలు కొట్టగలరు. నీట్ గురించి మీకింకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నిన్న జరిగిన నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్. మరిన్ని లోతైన టెక్ మరియు ఎడ్యుకేషన్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్.